పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. ఇంటర్మీడియట్లో క్వాలిటీ అండ్ స్కిల్ ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి తప్ప టిఫిన్ కోసం వస్తారా? అదే అడుగుతున్నాను నేను కూడా. తల్లిదండ్రులు పిల్లలకి మరీ భోజనం టిఫిన్ చేయకపోతే అన్నం తిని వస్తారు. కనీసం తిండి కూడా పెట్టుకోలేని సిచ్యువేషన్లో పేరెంట్స్ మరీ అంత దారుణంగా ఏం లేరు. నెక్స్ట్, అన్న ఇప్పుడు కావాల్సింది బూట్లు బెల్ట్లు కావు, కనీస సౌకర్యాలు, బాత్రూమ్లు లేని స్కూళ్ళు ఎన్నో ఉన్నాయి, వాటిని చేయమనండి. ఒక్క స్కూల్లో సరైన బాత్రూమ్స్ లేవు, టాయిలెట్స్ లేవు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్ ఉన్నది. వాటి గురించి మాట్లాడు. టాయిలెట్స్ గురించి మాట్లాడరు, టీచర్ల రిక్రూట్మెంట్ గురించి మాట్లాడరు, విద్యార్థులకు సంబంధించిన కనీస సౌకర్యాలైన బుక్స్ లేకపోతే ఇంకోటి వాటి గురించి మాట్లాడరు, బడ్జెట్ పెంపు గురించి మాట్లాడరు, మూతబడ్డ స్కూళ్ళ గురించి మాట్లాడరు. మూతబడ్డ స్కూల్ ఎట్లా ఓపెన్ చేయాలి, పిల్లల్ని ఎట్లా స్కూల్కి తీసుకురావాలన్న అన్న దాంట్లో కార్యాచరణ లేదు. ఇప్పుడు విద్యాశాఖ కమిషన్ చైర్మన్గా ఆయన ఎవరిని, ఆకునూరు మురళి సార్ని వేసారు మీరు. ఆయన ఇచ్చిన ఒక్క రిపోర్ట్నైనా మీరు ఫాలో అయ్యి దాన్ని ఏమన్నా ఆచరణలోకి తీసుకొచ్చిరా? నాకు తెలిసి అతి త్వరలో వాళ్ళు ఏదో బుక్ రిలీజ్ చేసి ముఖ్యమంత్రితో రిలీజ్ చేయబోతున్నారు అనుకుంటున్నాను నేను. అందులో చాలా అంశాలు పెట్టబోతున్నారు వాళ్ళు. మరి ఇంప్లిమెంట్ చేస్తాడా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీకు దమ్ము ధైర్యం ఆత్మ పరిశీలన ఉంటే విద్యా వైద్యం మీద బడ్జెట్ పెంచు, లేకపోతే ఉచిత ప్రవచనాలు పలకకు. విద్య మీద రివ్యూ పెట్టకుంటే పెట్టలే అని నువ్వే అంటావు, పెడితే ఎందుకు పెట్టిండ్రని నువ్వే అంటావు. ఎందుకు పెట్టిండ్రు అని ఎవడు అనలే. రివ్యూ పెట్టినప్పుడు మీరు డిస్కస్ చేయాల్సిన అంశాలు ఏంటి అని అడుగుతున్నాను. ఇప్పుడు ఆయన అన్నాడు 30 మంది పిల్లలకు ఒక టీచర్ ఉండాలి, కానీ మన రాష్ట్రంలో 17 మంది పిల్లలకే ఒక టీచర్ ఉన్నాడు అంటున్నాడు. ఈ సిచ్యువేషన్ కారణం ఏంది? స్కూల్ మూతపడడం. మరి మూతపడ్డ స్కూళ్ళ గురించి మాట్లాడాలి కదా. నేనేమంటున్నా అంటే రివ్యూ చేస్తే చిత్తశుద్ధితో చేయాలి. అమ్మో 4 నెలల నుంచి రివ్యూ లేదు, మళ్ళీ రివ్యూ చేయలేదు అనుకుంటారని మొక్కుబడిగా రివ్యూలు చేయకూడదు అంటున్నాను నేను. వీళ్ళ నోటి నుంచి ఒక మాట ఎందుకు వస్తలేదు? 7% మనం బడ్జెట్ ప్రవేశపెడుతున్నాం, దీన్ని 15% తీసుకుపోవాలి, 100% దీన్ని పెంచుతామని ఎందుకో స్టేట్మెంట్స్ వస్తలేవు. 2 లక్షల పైన రుణమాఫీ ఏమైంది? అది కష్టమే బ్రదర్, ఇక అది కష్టమే అన్న. రైతు బంధు ఏమైంది? వస్తుంది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్లు పెట్టే కంటే ముందే వేస్తాడు నాకు తెలిసి. ఎందుకంటే మళ్ళీ మీరు మర్చిపోతారు కదా. విద్యా వైద్యానికి 20% అబోవ్ బడ్జెట్ పెట్టాలి, మినిమం 25 అని అని డిమాండ్ చేయాల్సిందే. కానీ అట్లీస్ట్ 15 అన్న చేయండి అని అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళు వినరు కదా. కనీసం 15% అన్న చేయండి, అది కూడా చేస్తలేరు. సార్, గురుకుల టీచర్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడండి ప్లీజ్. కరీంనగర్ నుంచి కాకినాడకు వెళ్లే గ్రానైట్ లారీలు 100 టన్నుల ఓవర్లోడ్తో వెళ్తున్నాయి. దీని మీద ఒక్కసారి దృష్టి పెట్టండి. జాబ్ క్యాలెండర్ మీద సపోర్ట్ చేయండి. పొలిటీషియన్స్కి ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ ఇంపార్టెన్స్ తెలియక కాదు, డబ్బు ఖర్చు పెట్టడం వాళ్ళకి ఇష్టం లేదు, వాళ్ళ పాకెట్స్ నిండాలి, అది కూడా పాయింట్ కాదు. స్కూల్ ఎవరివి? లీడర్లే. హాస్పిటల్ ఎవరివి? లీడర్లే. అయిపోయాయి. వాళ్ళు ఎందుకు ప్రైవేట్ మాఫియాని పెంచి పోషించేదే వాళ్ళు. ఇప్పుడు ఇవాళ శ్రీ చైతన్య, నారాయణ, వాడు వీడు వీళ్ళంతా ఎలక్షన్లో వీళ్ళంతా ఫండింగ్ ఇచ్చేటోళ్ళు కదా. ఆ స్కూల్ మూతపడేలాగా వీళ్ళెందుకు ప్రయత్నం చేస్తారు? చేయరు. ఉమ్మడి వరంగల్ జిల్లా స్టేషన్ గన్పూర్ దగ్గర కరుణాపురం విలేజ్లోని ఎంజేపీ ఇంటర్ కాలేజీలో సక్రమమైన విద్యా ఆహారం అందట్లేదన్న గారు, ఒక్కసారి ఈ విషయం పైన మాట్లాడండి. ఎప్పుడైనా డిసెంబర్ నెలలోనే వచ్చేది కదా రైతు బంధు అంటే, అప్పుడు మరి ఏమైనా ఎలక్షన్లో అదో ఇదో ఉంటే ముందు పడేది. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్ల ముందు 100% పడుతుంది, ఒక నెల అటు ఇటు. రుణమాఫీపై కొట్లాడే ప్రయత్నం చేయండి. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు వేయండి. జాబ్ క్యాలెండర్ మీద స్టూడెంట్స్ని కంప్లీట్గా మోసం చేశారు బ్రో, 100% వాస్తవం ఇది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, చాలా పేపర్లలో బ్యానర్ ఐటమ్స్, ఫలానా రోజు ఫలానా నోటిఫికేషన్ రాబోతున్నది, ఇక మీరు రాసి పెట్టుకోరు, ఇక మీరు ఇది బాండ్ పేపర్ అనుకోరు అనే రేంజ్లో లక్షల రూపాయలు ఇచ్చి పేపర్లలో యాడ్ చేసి ఇంతవరకు ఆ దాంట్లో ఒక 1% కూడా అమలు చేయలేదు. పాత నోటిఫికేషన్స్నే కంటిన్యూ చేసిండు తప్ప ఈయన కొత్తగా ఇచ్చిన నోటిఫికేషన్స్లో. ఇప్పుడు జంబో డిఎస్సి అన్నారు, ఏమైంది?
25,000 టీచర్ ఉద్యోగాలు వేస్తామన్నారు, ఏమైంది? ఒక 5,000 యాడ్ చేసిండు, కథ 10,000 వేసిండు, అయిపోయింది. మళ్ళీ ఊసేలేదు కదా. కవిత రాజీనామా చేసినట్టు తీర్మానం వలన కూడా రాజీనామా చేయాలి. అప్పుడు ఆయన బీసీ గురించి మాట్లాడాలి. ఇప్పుడు ఎందుకు రాజీనామా చేయాలా? ఆమె అంటేనేమో ఆ లోకల్ బాడీలో పార్టీ ప్రకారం వచ్చినటువంటి సీట్ అది. ఈయనేమి ఆ పార్టీ సింబల్ మీద ఇది చేసినటువంటి ఇది కాదు కదా. ఇదంతా గ్రాడ్యుయేట్స్ అండ్ టీచర్లు వీళ్ళ గ్రాడ్యుయేట్స్ చేసినటువంటి ఓట్లు అవి. అంటే రిజైన్ చేయడం వల్ల వచ్చేదేముంది? ఒకవేళ ఆయన ఏమైనా ఆ పదవిలో ఉండి కొన్ని అంశాలని ప్రస్తావించడానికైనా కనీసం అవకాశం ఉంటుంది. రిజైన్ చేస్తే ఏమొస్తుంది? రిజైన్ చేస్తే ఇంకో కాంగ్రెస్ ఆయన పోయి ఆ ప్లేస్లో కూర్చుంటాడు. కనీసం అది కూడా మాట్లాడాడు ఆయన. విశ్వకర్మల గురించి మాట్లాడండి. స్టూడెంట్స్ ప్రొటెస్ట్ గురించి ఏ పేపర్ రాయలేదన్నా న్యూస్ ఛానల్ చూపించడం లేదు. నిన్న చాలా దారుణంగా అశోక్ నగర్లో పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చి మాకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని అంటే పోలీసులు అసలు బండబూతులు తిట్టుకుంటా వాళ్ళని ఈడ్చుకెళ్ళి అరెస్ట్ చేసిరు, ఎక్కడికక్కడ లాఠీ చార్జ్ చేసిరు. ఎంత దుర్మార్గం ఇది! మరి నువ్వు ఎలక్షన్లకు ముందేం చెప్పినావు? అదే బీఆర్ఎస్ హయాంలో ఈ రకమైన ప్రయత్నమే చేస్తే ఉద్యోగాలు ఇవ్వకుండా పిల్లల్ని కొడతారా అని మాట్లాడింది మీరే కదా. మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చాక మీరు అదే చేస్తున్నారు. బండబూతులు అసలు ఆ నోటికి చెప్పడానికి కూడా అవకాశం, నోటితో చెప్పడానికి అవకాశం లేని బూతులతో నిన్న వాళ్ళ మీద దాడి చేసిరు. ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ 9,200తో ఇంకో డిఎస్సి వేసిరట. మన దగ్గర మాత్రం వేయరు. మన దగ్గర అసలు ఏ అంశము తెలంగాణ వచ్చిన తర్వాత ముందుకు వాళ్ళే. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళకి ఆంధ్రప్రదేశ్లో కార్పొరేషన్ పెట్టిరు. మన దగ్గర కార్పొరేషన్ పెట్టమన్న డిమాండ్ ఇంకా గాలిలోనే ఉన్నది. తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ వచ్చిన తర్వాత మనం అది చేసుకోలే. తెలంగాణ వద్దు, మాకు సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉండాలని రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది అమలైంది, అక్కడ ప్రభుత్వం చేసుకున్నది. అలా ఎలక్షన్ టైంలో వేస్తే ఇది ప్రజాప్రభుత్వం కాదు, ఎలక్షన్ ప్రభుత్వం అవుతుంది. డౌట్ ఏముందల్లా? డౌట్ ఏమన్నా ఉందా? పోలీస్ స్టేషన్లో కొట్టినా పోలీసులు పట్టించుకోవట్లేదు. చెప్పడం వేరు, చేయడం వేరు. ఒక్కసారి సమగ్ర కుటుంబ సర్వే డబ్బుల గురించి మాట్లాడండి. పాపం వీళ్ళ బాధ ఏందో. సర్వే చేసిరట, పైసలు ఇవ్వలేదట. సర్వే చేసిన వాళ్ళకి ఇంటింటికి తిరిగిన ఎన్యూమరేటర్లకు డబ్బులు ఇవ్వలేదట గవర్నమెంట్. వక్ఫ్ భూముల మీద అవగాహన కల్పించండి. రేవంత్ రెడ్డిని ఆపేటోడే లేడట. అసలు తెలంగాణలో ప్రతిపక్షమే లేదట. కేసీఆర్ చక్కగా లేడు, బీజేపీ చక్కగా లేదు. ఆడింది ఆట, పాడిందే పాట. అదే కదా నడుస్తున్నది. కేసీఆర్ హయాంలో కూడా ఇదే జరిగింది. 2018లో కేసీఆర్ గెలవడానికి కారణం ఏంది? ఒకే ఒక్క పదం పెట్టి, లైన్ పెట్టి కొట్టిపడేసిండు ఎలక్షన్. చంద్రబాబు నాయుడు అనే లైన్ పెట్టి. రేవంత్ రెడ్డి కూడా ఆయన అసెంబ్లీకి రాడు, డిస్కస్ చేయాల్సిన చోట పారిపోతారు, కుటుంబం తగాదాలతో చచ్చిపోతున్నారు. అందుకే ఇలా బీఆర్ఎస్తోని కాదు, కాంగ్రెస్తోని కాదు, ఇక నా బీజేపీతోనైతే వాళ్ళు మనకి ఈడ అధికారం ఎందుకే, కేంద్రంలో ఉంటే చాలని వాళ్ళు మొద్దు నిద్రలో ఉన్నారు. అందుకే ఒక ఆల్టర్నేట్ వస్తే తప్ప ఈ రాష్ట్రంలో చేంజ్ వచ్చే అవకాశం అయితే కనబడతలేదు నాకైతే. గవర్నమెంట్ స్కూల్ పెట్టాలి అని నువ్వే అను, మరి గవర్నమెంట్ 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు పెడుతుంటే వేస్ట్ అని అనడం ఎందుకు? అంటే స్కూళ్ళు పెట్టడం దండగన. మధిరలో, కొడంగల్లో అండ్ ఇంకొక తుంగతుడితే ఇంకొక దగ్గర వెళ్ళి వీళ్ళు పునాది వేసి వచ్చారు, ఫౌండేషన్ స్టోన్ వేసి వచ్చారు. ఒక్కసారి చెప్పానండి, మీరు నియోజకవర్గానికి 200 కోట్లతోని కడతామని 4,000 కోట్లు జీవో ఏదో ఇచ్చి పనులు స్టార్ట్ చేసామన్నారు. ఎన్ని నియోజకవర్గాల్లో ఎన్ని పనులు జరిగినాయో చూపించామనండి. దాదాపు 1 ఇయర్ అవుతుంది. కనీసం బేస్మెంట్ లేచి పిల్లర్లన్నా లేవాలి కదా ఈ పాటికి. ఎప్పుడైతుంది? ఎప్పటిలో చేస్తారు మీరు? ఎన్ని రోజుల సమయం పడుతుంది మీకు? దానికి ఒక టైం బాండ్ ఉందా? లేదు. అంటే మీకు చిత్తశుద్ధి లేదు. అన్న మీరు చెప్పింది నిజమే, కాంగ్రెస్ గవర్నమెంట్లో చిల్లర కోసం ఎగబడుతున్నారు. అంతే కదా మరి. తెలంగాణలో మళ్ళీ వస్తామో రామో అని చెప్పి అదే పనిలో ఉన్నారు వీళ్ళు. తెలంగాణలో ఆల్టర్నేట్ పార్టీగా ఎవరు ముందుకు వెళ్తే బాగుంటుందని మీ ఆలోచన? ఎవరు వెళ్తారు? ఎవరో తెలంగాణ సోయి ఉన్నోళ్ళు ముందుకు వస్తే అవకాశం ఉంటుంది. చూడాలి మరి ఏం జరుగుద్ది అన్నది. ఆర్టిజన్స్ని పర్మనెంట్ చేయండి.
ప్లీజ్ స్పీక్ అబౌట్ గాదే ఎన్నయ్య గారిని ఇంకా ఆయనకి బెయిల్ రాలేదు. వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసినట్టున్నారు. అవతల వాళ్ళు కస్టడీ పిటిషన్ వేసి కస్టడీ కూడా కంప్లీట్ అయినట్టున్నది. మరి చూడాలి, ఇక కోర్టు డిసైడ్ చేయాలి వాట్ ఈజ్ వాట్ అన్నది. ఏదేమైనా ఆయన మీద రకరకాలుగా మాజీ పీపుల్స్ వార్ నాయకుడు అని ఇంకోటి అని మాట్లాడుతున్నారు తప్ప ఆయన చేసిన మంచి కార్యక్రమాలు కొన్ని వందలు ఉన్నాయి. ఆయన ఒక అనాథాశ్రమాన్ని నడిపిస్తూ దాదాపు 150-160 మంది పిల్లల్ని ఆయన వాళ్ళ జీవితాలను తీర్చిదిద్దుతున్నాడు. ఇంతకంటే గొప్ప పని ఏముందండి? తెలంగాణ ఉద్యమంలో మొదటి పుస్తకం రాసింది ఆయనే. దగాపడ్డ తెలంగాణ పుస్తకం రాసింది కూడా ఆయనే. ఇంకెంతమందిని అరెస్ట్ చేస్తారో చూద్దాం. ఈటల రాజేంద్ర అసలు పత్తకెళ్ళాడటగా. ఉన్నాడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నాడు. మరి ఆయన ఏం చేస్తాడో. సో నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఈటల రాజేందర్ కూడా ఫ్యూచర్లో పార్టీ పెడితే ఎలా ఉంటుంది అనే ఆలోచన చేస్తున్నట్టు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. చూడాలి మరి ఏందన్నది. మరి అది ఎవరెవరితో కలిపి ఆయన పార్టీ పెట్టే అవకాశం ఉంది, ఏం చేయబోతుంది. ఎందుకంటే ఆయన్ని ఆ బీజేపీలో ఉండనిచ్చినట్టు లేదు కదా. వాళ్ళే తనకు వస్తున్నారు కదా. నువ్వేందా ఈడ, నీ ఐడియాలజీ కాదు, నీ కథ కాదు, ఇది నీ పార్టీ కాదు, నువ్వు వచ్చినా ఉండాలి గంతే అనే ఇదిలో ఉంది. కాబట్టి ఆయనకు కూడా ఏముంది, ఆయన కూడా ఇంకొక 10 ఏళ్ళు యాక్టివ్ పాలిటిక్స్లో 10-15 ఏళ్ళు ఉండగలుగుతాడేమో. ఎవరైనా అంతే కదా, మన ఏజ్ సహకరించాలి, జనరేషన్ మారుతూ ఉంటుంది. సో ఈ పరిస్థితుల్లో ఈటల రాజేందర్ పార్టీ పెట్టే ఆలోచన చేస్తున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. మరి అది ఈ ఇయరా, నెక్స్ట్ ఇయరా, ఎలక్షన్కి ముందు 1 ఇయరా ఏంటన్నది చూడాలి. ఒక ఆలోచన అయితే ఆయన చేస్తున్నట్టయితే మనకి పక్కా సమాచారం ఉన్నది. చలో, హన్మకొండ మిషనరీ ప్రాపర్టీస్ గురించి వీడియో చేయండి తప్పకుండా. అన్న, సిద్ధాపూర్ గ్రామంలో కాంగ్రెస్ నాయకులు దాడి చేసిన వీడియోలు ఉన్నవి, మీకు ఇస్తాను, ఖండించండి అన్న. ఓకే, పంపండి, ఏం జరిగిందో మరి. నెక్స్ట్, కోదండరామ అండ్ ఆకునూరి మురళి మిస్సింగ్ ఇన్ తెలంగాణ. ఇప్పుడు ఒక 2-3 పట్టుకొని వాళ్ళు ఏడిగిపోయారు, వీళ్ళు ఏడిగిపోయారు, మనం ఏడున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం? అసలు పని చేయాల్సిన ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి? వాళ్ళిద్దరు ఏం చేయగలుగుతారు? రఘు అన్న, వీళ్ళు కూడా కేసీఆర్ లాగానే ఎమ్మెల్యేలను కొనడం పైన పెట్టిన దృష్టి స్కూళ్ళ మీద పెట్టట్లేదు. గుడ్ మార్నింగ్ రఘు గారు, వెరీ గుడ్ మార్నింగ్. విశ్వకర్మల గురించి మాట్లాడండి. పాత ఎస్సీ కార్పొరేషన్లో బిల్లులు రిలీజ్ చేయమని చెప్పానని ప్రభుత్వాన్ని నిలదీయండి. అశోక్ నగర్లో నిరుద్యోగుల మెరుపు ధర్నా. 10వ పేజీలు వచ్చింది ఆయనకు, ఆంధ్రజ్యోతి ఆయనకు 10వ పేజీలు రాసింది. తీసుకుపోయి 14వ పేజీ ఇంత రాయిపోయినాం. ఈనాడులో ఉందా? ఈనాడులో వార్తలు, ఏ పేపర్లో వార్తలేదు. వెలుగులో అసలే ఉండదు, వాళ్ళ పేపరే కాబట్టి. కనీసం నమస్తే తెలంగాణలో రాసిండా? బీఆర్ఎస్ పేపర్ కదా ఇది. ఇగో రాసిండు, ఎందుకంటే నాకు అవసరం. ఇప్పుడు నిరుద్యోగుల యొక్క సపోర్ట్ నాకు అవసరం కాబట్టి రాసిండు. నిరుద్యోగుల పైన లాఠీ చార్జ్. అశోక్ నగర్లో కాంగ్రెస్ సర్కార్ దమనకాండ. ఎంత ఘోరం అంటే పోయిన గవర్నమెంట్ లాగానే ఉంది ఈ సిచ్యువేషన్ కూడా. ఆ హయాంలో ఎట్లాగైతే పోలీసులు బూతులు తిట్టి ఈడ్చుకెళ్ళి దాడి చేశారో, ఇప్పుడు నిన్న కూడా అదే జరిగింది. వీడియో ఉండే కదా అది. నిన్న పాపం చాలా దారుణం అసలు. మరి పోలీసులా లేకపోతే వీళ్ళు చదువుకొని వచ్చారు కదా. చూడు, 10 ఏళ్ళు 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 10 ఏళ్ళు
పుట్టింది ఇది. ఎవడాడు? ఏం ఆఫీసర్ అది? తల్లికే కదా నువ్వు పుట్టింది, తల్లికే పుట్టినావు కదా నువ్వు. ఏమన్నాడు విన్నారా మీరు? ఈయన అన్న మాట విన్నారా? ఏ పోలీస్ స్టేషన్ ఆఫ్ ఈయన? కానిస్టేబులా? నాకు తెలిసి మనిషి గాడిద. ఉపయోగించిన పదం ఏంది? లా కొడుకు అని మాట్లాడుతున్నాడు. పిల్లలు లేరా నీకు? పెద్ద మనిషి అయినావు కదా, గాడిద లెక్క పెరిగినావు. యూజ్ చేసే పదం ఏంది అది? అసలు ఎట్లా వస్తుంది ఒక పోలీస్కి, ఒక అధికారికి? అదే మాట నిన్ను రివర్స్ తిరిగితే తంతే 4 నిన్ను పోయి కేసు పెడతావు. సిగ్గుశరం ఉండాలి కదా కొంచెం ఆ మాట మాట్లాడడానికి. మనుషులైతే కదా మీరు. అసలు ఎట్లా వస్తుంది ఆ పదం? నీ నోటి నుంచి ఎట్లా వస్తుంది? తల్లికే కదా నువ్వు కూడా పుట్టింది. ఇప్పుడు మరి జాబ్ క్యాలెండర్ వేస్తా ప్రతి సంవత్సరం అని చెప్పిన ఆయన ఏమనాలా? నువ్వు ఎందుకు వేయలేదు, హామీ ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రొటెస్ట్ చేస్తే బండబూతులు తిట్టుకుంటా కొడుతున్నారు వాళ్ళని. మరి జాబ్ క్యాలెండర్ వేస్తా అని చెప్పి మాట్లాడిన ఆయనని ఈనాడులో, ఇదే ఆంధ్రజ్యోతి పేపర్లో బ్యానర్ ఐటెంలు వేసి యాడ్లు వేసుకొని ఫలానా రోజు ఫలానా నోటిఫికేషన్ ఇస్తామన్న ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏమనాలి వాళ్ళని? మరి నువ్వేమని తిడతావు మరి వాళ్ళని? అందులో నీ కొడుకో నీ కూతురో ఉంటే అట్లనే మెడలు బట్టి నొక్కుతావా? మనుషులకు గాడిదలక పెరిగినావు. శాసన మండలిలో ఐటీ శాఖ మంత్రి శ్రీధరబాబు చేసిన వ్యాఖ్యలు నిరసిస్తూ నిరుద్యోగులు భారీ ధర్నా చేపట్టారు. నిరుద్యోగ అభ్యర్థులందరికీ సర్కారు కొలువులు ఇవ్వలేమని, ప్రభుత్వ రంగంలోని ఉపాధి అవకాశాలు అంటే కుదరదని శ్రీధరబాబు వ్యాఖ్యానించారు. మంత్రి వ్యాఖ్యలతో ఆందోళనకు గురైన నిరుద్యోగులు ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం మెరుపు ధర్నా చేపట్టారు. ఈ మేరకు సాయంత్రం 4:40 చిక్కడపల్లి లైబ్రరీ నుంచి అశోక్ చౌరస్తా వరకు ర్యాలీగా తరలివచ్చారు. ప్రభుత్వం తక్షణమే జాబ్ క్యాలెండర్ ప్రకటించి ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ వారు ధర్నా చేశారు. నిరుద్యోగులను తక్కువ చేసి మాట్లాడిన మంత్రి శ్రీధర్బాబు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ క్షమాపణ చెప్పాలన్నారు. నిరుద్యోగుల నినాదాలతో అశోక్ నగర్ చౌరస్తా దద్దరిల్లింది. ఆందోళనకు దిగిన నిరుద్యోగులను అదుపులోకి తీసుకొని వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరికొందరిపైన లాఠీచార్జ్ చేసి చెదరగొట్టారు. సాయంత్రం 4:40 నుంచి 5:30 వరకు ఆందోళన కొనసాగింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని నిరుద్యోగ జేఏసీ నేతలు డిమాండ్ చేశారు. ప్రతి నిరుద్యోగికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని, శాంతియుతంగా ధర్నా చేస్తున్న నిరుద్యోగులపైన దాడికి బాధ్యులైన పోలీస్ అధికారులపైన చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి హరీష్ రావు డిమాండ్ చేశారు. నిరుద్యోగుల న్యాయపరమైన డిమాండ్లపైన రేవంత్ రెడ్డి కొనసాగిస్తున్న దమనకాండకు పోలీసుల చర్య నిదర్శనమని ఆక్షేపించారు. ఆందోళన చేస్తున్న నిరుద్యోగులను అరెస్ట్ చేయడం దుర్మార్గమని తెలంగాణ జాగృతి కన్వీనర్ కల్వకుంట్ల కవిత గురువారం ఎక్స్లో పేర్కొన్నారు. విషయం ఏంటంటే ఈ ఖండించడం వాళ్ళంతా ఒకప్పుడు దుర్మార్గులేనా? అదే వచ్చింది ఇవాళ తెలంగాణకి వచ్చిన దౌర్భాగ్యం ఏంటంటే అవతల ఎవడైతే ఖండిస్తున్నాడో కొంతమంది ఉద్యమ నాయకులు వాళ్ళందరినీ పక్కన పెడితే ఈ సోకాళ్ళు పార్టీ లీడర్లు అంతా ఏ పార్టీ లీడర్ని కావచ్చు, వాళ్ళది కూడా అదే పరిస్థితి కదా. వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు తక్షణమే రేవంత్ రెడ్డి ఎవడైతే ఆ బండ బూతులు తిట్టి మెడలు బట్టి నెట్టిండో ఆ పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయాలి. ఇప్పుడు మొత్తం అశోక్ నగర్ అంతా దిగ్బంధిస్తారు. ఏం చేయగలుగుతారా మీరు? ఏం చేయగలుగుతారు మీరు? ప్రభుత్వాలు కూలిపోతాయి. మీరు నిరుద్యోగులతోని, ఉద్యమకారులతోని, తెలంగాణ సమాజంతోని కనుక మీరు పెట్టుకొని మీరు లాఠీ చార్జ్ చేయాలి అనుకుంటే ప్రభుత్వాలు కుప్పగూలిపోతాయి. దేనికి పనికి రాకుండా పోతారు. ప్రభుత్వాలు కూలిపోతాయి.
గుడ్ మార్నింగ్ రఘు అన్న గారు. తీర్మారు మల్లన్న కూడా మాట్లాడాలని అంటున్నారు. మాట్లాడాల్సిన అవసరం ఉన్నది ఖచ్చితంగా. ఈ పోలీస్ కుక్క చదువుకొని జాబ్ సంపాదించలేదు. ఈ బూతులు పెట్టొద్దు బ్రదర్. వాళ్ళకి మనకి ఏం తేడా ఉన్నది? ఇప్పుడు ఆయన అదే మాటలు మాట్లాడి మీరు అదే మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి మనకి ఏం తేడా ఉన్నది? కాకతీయ యూనివర్సిటీలో డిస్టెన్స్ అప్లై చేసి 3 సంవత్సరాలు అవుతున్నది. సెకండ్ సెమ్ బుక్స్ కూడా ఇవ్వట్లేదు. నో రెస్పాన్స్ ఫ్రమ్ అఫీషియల్ అట. పెన్షనర్స్ ప్రాబ్లమ్స్ ఫోకస్ చేయండి. మున్సిపల్ ఎన్నికలు వస్తున్నాయి, యువతకు ఏమైనా చెప్పండి రఘు అన్న. దీని అంతటికీ కారణం ప్రజలే. ఎంత అవగాహన ఉంటే ఓట్లు వేసి మంచి నాయకుని ఎన్నుకోవాలి. అవగాహన లేక ఇంకా చదువుకున్న వాళ్ళే ఓట్లు వేస్తలేరు. అదే కదా సమస్య. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ హాస్టన్ టెక్సాస్ నుంచి అట. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ సాయినాథ్. దొంగలు ఊర్లు పంచుకున్నట్టున్నదట. మాకు 1 ఎకరం చెలక ఉంది, ల్యాండ్ ఉంది. పటాన్చెరు మండలం లక్కడారం అనే విలేజ్లో 15 సంవత్సరాల నుంచి తిరుగుతుండట. ఆన్లైన్లో అయితలేదట. పాస్బుక్లు ఇస్తలేరట. ఎంఆర్ఓ ఏమో ఆర్డీఓ అంటాడు, ఆర్డీఓ ఏమో పోతే కలెక్టర్ అంటాడు. ఇదే అవుతుందట. బీజేపీయే కరెక్ట్ 100% అట. వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది? కేంద్రంలో అధికారంలో వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఏంది? అందశ్రీ కొడుక్కి జాబ్ ఇచ్చారంటే మీ అభిప్రాయం ఏంది? ఇప్పుడు ఆయన ఒక గొప్ప వ్యక్తి, ఇవ్వడంలో తప్పేముంది? వాళ్ళకేమైనా 100 ఉద్యోగాలు దోచిపెట్టి ఇచ్చిరా? లేదు కదా. ఆ ఒక్క ఉద్యోగంతో వచ్చే సమస్య ఏమున్నది? నీకు దమ్ముంటే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్కి ఓటు వేయొద్దని గట్టిగా చెప్పు. ఎవరికోటి ఏమని చెప్పాలా? కాంగ్రెస్కి వేయొద్దంటే బీఆర్ఎస్కి వేయొద్దంటే కాంగ్రెస్. ఇదేనా మన బతుకంతా? లేకపోతే బీజేపీ. ఇక మన బతుకంతా వీడు పోతే వాడు పోతే వీడు. ఎప్పుడు మనం కూడా ఒక ఆలోచన చేసి ప్రత్యామ్నాయం దిశగా ఆలోచన చేద్దాం. ఆలోచించండి. మన బతుకులు ఎప్పుడు మారాలా? ఎప్పుడు మారుతాయి? కాంగ్రెస్ వైపు బీఆర్ఎస్ వస్తే, ఈ 2 వైపు బీజేపీ వస్తే జీవితాలు మారుతాయా? తెలంగాణ మారుతుందా? ఆలోచించండి. ముగ్గురు కలిసే ఉన్నారు ఇక్కడ. 104 ఎంప్లాయీస్ నో శాలరీస్ ఫ్రమ్ 10 months అట. 10 నెలల నుంచి జీతాలు లేవా?